ఎటువంటి మసాలాలు లేకుండా కోడిగుడ్డు కర్రీని ఇంత బాగా చేయొచ్చా? అవునండి, ఈ ఒక్క కర్రీ చాలు కడుపు నిండా భోజనం చేసేస్తారు. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. మరి లేట్ చేయకుండా మన ఎగ్ కర్రీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 6 కోడిగుడ్లని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా 6 గుడ్లని ఉడికించుకోవాలి. 6 నుండి 8 గుడ్ల వరకు కూడా తీసుకోవచ్చు. ఈ గుడ్లని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నానండి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని గుడ్లని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ రెసిపీని ఎప్పుడు చేసినా ఒక 2 ఎగ్స్ని ఎక్స్ట్రాగా ఉడికిస్తానండి. ఎందుకంటే ఈ ఎగ్స్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్స్కి ఒక 2 మనుషులకి పర్ఫెక్ట్గా సరిపోయాయండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఎగ్స్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దీనిని వాటర్లో నానబెట్టి దీని నుండి రసం తీసుకోవాలి. చూడండి, ఇలా రసం తీసి ఈ చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ యూస్ చేస్తామో ఆయిల్ వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. రెసిపీకి సరిపడినంత ఉప్పు, అలానే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఆనియన్ని మగ్గించుకుందాము. 5 నుండి 7 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుందండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని ఈ ఆనియన్లోకి వేసుకుందాము. అలానే ఉడికించిన కోడిగుడ్లని 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. మనం చేసుకుంటున్న కోడిగుడ్డు పులుసుకి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి. సో 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. కారాన్ని తక్కువగా తినేవారు ఈ స్టేజ్లో కారాన్ని కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 50% వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 50% తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఈ స్టేజ్లో మన పులుసుకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చి మన పులుసు అనేది ఈ విధంగా ఉంటుంది. పులుసుని కొద్దిగా పల్చగా తినడం ఇష్టపడేవారు ఇందాక వాటర్ యాడ్ చేయమన్నా కదా, ఆ స్టేజ్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే కోడిగుడ్డు పులుసు అనేది కొద్దిగా పల్చగా వస్తుందండి. అంతేనండి, ఎటువంటి మసాలాలు లేకుండా నోటికి పుల్ల పుల్లగా తినే కొద్దిగా తినాలనిపించే కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది. మరి ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి.